నమస్కారం. రేడియో సురభి ప్రేక్షక శ్రోతలందరికీ నమస్కారం. రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. మొట్టమొదటి 24 గంటల పాటు ప్రసారమయ్యే తెలుగు విజ్ఞాన వినోద ప్రసార వాహిని. గత కొద్ది సంవత్సరాలుగా అమెరికాలో మీ తెలుగు నేస్తంగా ఎన్నో రకాల కార్యక్రమాలని మీకు అందిస్తూ జనరంజకమైనవి, మనోరంజకమైనవి, విజ్ఞానదాయకమైనవి, వినోదదాయకమైన కార్యక్రమాలన్నీ మీకు అందిస్తూ వస్తూ ఉన్నాం. ఈ మధ్యనే మొదలుపెట్టిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమం పవరింగ్ పాసిబిలిటీస్ పవర్డ్ బై జోహో. మన జీవితంలో మనం ఏదైనా ఒక కలగన్నప్పుడు దాన్ని సాధించడానికి మార్గాలు వెతుక్కుంటాం. అది సాధించే వరకు ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాం. వెళ్ళడానికి ఆ కళ ఎంత పెద్దది, అది మనకు ఎంత ముఖ్యమైనది, దాన్ని సాధించాలన్న తపన ఎంత గొప్పది, దాన్ని బట్టి మనం దాని పట్ల పెట్టే కృషి కానీ దాని వెనకాల పడే శ్రమ కానీ దానికి తగినట్లుగా ఉంటాయి. అలా చేయగలిగినప్పుడు ఎటువంటి కలగన్నా సరే దాన్ని సాధించగలిగే ఆ శక్తి, యుక్తి అన్ని కూడా మనం కూడగట్టుకోగలం. అలా చేయగలిగే వాళ్ళు కలగన్నా సరే ఆ కళను సాకారం చేసుకునే దిశలో అడుగులు వేయగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలా వేయడానికి ఎంతో ఆత్మస్థైర్యం కావాలి, మనోనిబ్బరం కావాలి, అనుకున్న ఆశయం మీద గట్టి నమ్మకం ఉండాలి, దాన్ని సాధించగలము అని చెప్పి ఒక దృఢమైన విశ్వాసం ఉండాలి. అలా చేయగలిగిన వాళ్ళందరూ కూడాను ఎన్నో గొప్ప గొప్ప వ్యాపార సంస్థలని, కార్యక్రమాలని చేపట్టి అందులో విజయవంతంగా ముందుకెళ్ళగలుగుతున్నారు. వీటిని ఆంగ్లంలో చెప్పాలంటే ఆంటర్‌ప్రెన్యూరియల్ స్పిరిట్ అంటారు. There are many entrepreneurs around the world that chase a dream and accomplish it, no matter what come in the middle. Under Powering Possibilities series, we bring such entrepreneurs who are doing some inspiring work by setting aside many things that are dear and near for their life to pursue just one thing. వాళ్ళు అనుకున్న ఒక ఆశయం పట్ల దాని వెనకాలే వెళుతూ దాన్ని సాధించే వరకు నిరంతరం శ్రమించే అటువంటి వ్యక్తులని ఈ కార్యక్రమం ద్వారా పరిచయం చేయడం మా ఉద్దేశ్యం. ఈ రోజున పవరింగ్ పాసిబిలిటీస్ ఎపిసోడ్ నెంబర్ 2లో ఒక ప్రత్యేకమైన వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. మామూలుగా మనందరికీ కూడాను ఒక రోజు గడవాలి లేదా రోజు మొదలవ్వాలి అంటే చాలా మందికి ప్రపంచంలో ఒక ఇంధనం పడాలి. ఆ ఇంధనం కాఫీ. మంచి కాఫీ పడితే ప్రపంచంలో ఎన్నో కష్టాలను దూరం అయిపోయిన అనుభూతి వస్తుంది మనకు. ఎందుకంటే కాఫీలో అంతటి గొప్పతనం ఉన్నది. ఆ కాఫీ తాగడం తోటి చాలా మందికి రోజు చాలా ఆనందంగా మొదలవుతుంది, చాలా శక్తినిస్తుంది. దాంతో ఇంకా చెప్పాలంటే కాఫీ వల్ల ఎన్నో రకాలైన సమస్యలు కూడా పరిష్కారం అవుతుంటాయి. ఎందుకంటే చాలా సంగతులు ఈ కాఫీ చర్చల మధ్యలో నడిచిపోతూ ఉంటాయి. ఇలాగా మనం ఎంతో సాధారణంగా సేవించే కాఫీ వెనుక చాలా గొప్ప కథ ఉంటుంది. ఈ రోజున మీకు పరిచయం చేయబోయే ఈ విశిష్ట వ్యక్తి శ్రీ రామ్ కుమార్ వర్మ పెనుమత్స. వీరు ఒక గొప్ప కాఫీ కంపెనీకి అధినేత. అయ్యా రామ్ కుమార్ గారు, నమస్కారం, స్వాగతం రేడియో సురభికి మీకు. నమస్కారం అండి. చాలా సంతోషం. ఈ రోజున మీరు సాధించిన ఒక గొప్ప విజయం గురించి మా రేడియో సురభి శ్రోతలకి పరిచయం చేయబోతున్నాం. అదేమిటి అంటే నేటివ్ అరకు కాఫీ అన్న ఒక సంస్థని మీరు స్థాపించి ఉన్నారు. దాని వెనక ఆలోచన ఏమిటి, దాని పట్ల మీరు ఎందుకు అలా ఆ పేరుతోటి కాఫీ సంస్థను ఎందుకు మొదలెట్టారు? ఎందుకంటే ప్రపంచంలో చూస్తే ఇందాక నా మాటలో చెప్పినట్టుగా ప్రతిరోజు అందరూ కాఫీ తాగేస్తుంటారు, ఏదో కాఫీ నడిచిపోతూ ఉంటుంది. అందరికీ కొన్ని అభిరుచులు ఉంటాయి. ఈ కాఫీ తాగాలనుకుంటారు, అవి తాగుతూ ఉంటారు. అలా సర్వసాధారణంగా అందరిలో ఉండిపోయే కాఫీ మీద ఒక ప్రత్యేకమైన ఆసక్తి తీసుకొని ఇన్ని రకాలైన బ్రాండ్లు ఉండగా మీకే మీరు ఒక కొత్త, అది కూడా చాలా అరకు అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఒక అందమైన లోయ ప్రాంతాలు, కొండలు, అక్కడున్న ప్రకృతి పరిసరాలు, ఇవన్నీ కూడా.
చాలా మందికి అక్కడ గమనించే ఆ రమణీయమైన ప్రకృతి దృశ్యాలతో మధ్యలో ద బ్యూటిఫుల్ ఇండస్ట్రీ ఆల్సో, దాన్ని గుర్తించి అక్కడి నుంచి మీరు అది పట్టుకురావడం. సో మీకు ముందుగా రేడియో సురభికి స్వాగతం. నేటివ్ అరకు కాఫీ మొదలు పెట్టడానికి దాని వెనకాల ఉన్న కళ ఏమిటి, ఆశయం ఏమిటి, అవి దాంతో మొదలు పెడదాం అండ్ దెన్ మన కాన్వర్జేషన్ నడిపిద్దాం. థ్యాంక్ యూ అండి నన్ను పిలిచినందుకు. ఆ, అందరూ అంటే నేను కూడా నా బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే నేను ఒక ఐటీ ప్రొఫెషనల్ అండి. 16 ఇయర్స్ ఇంటూ పెద్ద పెద్ద ఐటీ కంపెనీలో పనిచేసాం. అన్ని కార్పొరేట్ లైఫ్లు చూసాం. బోల్డ్ అని సిఎస్ఆర్ యాక్టివిటీలు చేసాం. ఫోటోలు దిగాం. ఇంత చేసాం అని కేఆర్ఐ నిలబెట్టుకున్నాం. బాస్ని ఇంప్రెస్ చేసాం. పైకి వెళ్ళాం. అది ఒక సెగ్మెంట్. 2017లో ఇలాగే నేను వైజాగ్లో ఉంటున్నానండి ప్రస్తుతం. లాంగ్ డ్రైవ్ వెళ్దాం, చాలా రోజులు అయిపోయింది కదా అని, ఎప్పుడు వెళ్ళే అరకే కదా సరే వెళ్దాం అని జూలై 17వ తారీఖుని ఒక్కడే అండి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ తలపోటుగా ఉంది కదా అని చెప్పి ఒక అనంతగిరి హిల్స్ అని కరెక్ట్గా అరకు ఒక 30 కిలోమీటర్ దూరం అక్కడి నుంచి యాక్చువల్గా కాఫీ ప్లాంటేషన్ మొదలవుతుంది. యాక్చువల్గా ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ తలపోటుకి రెమెడీ నేచర్ అనేది ఆ రోజే తెలుసుకున్నాను. సో నేచర్లో కూర్చొని ఒకటి నో ఫోన్ కాల్ సిగ్నల్స్, నో డిస్టర్బెన్స్, ప్లెజెంట్ వెదర్, ప్లెజెంట్ పీపుల్, ప్లెజెంట్ ఎన్వైరన్మెంట్. కూర్చొని ఒక 70 ఏళ్ళు రైతు కూర్చుని గొర్రెలు కాసుకుంటున్నాడు. కూర్చుని వెళ్ళి ఏం పెద్దానా ఎప్పటి నుంచి ఉంటున్నావు ఇక్కడ అంటే 30 ఏళ్ళ నుంచి ఉంటున్నాను అన్న. ఏం చేస్తావు నువ్వు అని. నాకు 1.5 ఎకరం పొలం ఉందన్న, దాంట్లో ఏదో కాఫీ పండిస్తాను, లేని పక్షాన గొర్రెలు కాసుకుంటాను అన్నాడు. ఇంత అందమైన కాఫీ, ఇన్ని సంవత్సరాలు ఇంత పేరున్న కాఫీ నువ్వు పండిస్తున్నావు కదా, సో ఏంటి దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎలా చేస్తారు అంటే ఒక అరగంట 40 నిమిషాలు మాట్లాడి, ఎందుకన్నా ఇలాంటి వాళ్ళు వస్తారు వందించిపోవడానికి, నువ్వు ఏం చేస్తావు చెప్పు నాకు అని అడిగాడు. నాకు అర్థం సడన్గా ఆ మాట అనేటప్పటికి ఏం చేస్తారు అంటే, నేను టూరిస్ట్ని కదా పెద్ద ఆయన, 20 రూపాయలు కప్పు కాఫీ కొంటున్నాను. ఆ కప్పు కాఫీ వల్ల మీకు కనీసం 5 రూపాయలు వస్తుంది కదా, దాంట్లో నేను చేయగలిగింది అదే కదా ఒక కామన్ మ్యాన్గా అన్నా. ఏం మాట్లాడుతున్నావు అన్న, 50 పైసలు వస్తాయి గొప్ప, 5 రూపాయలు వస్తే నేను గొర్రెలు ఎందుకు కాసుకుంటాను ఇక్కడ అన్నాడు. అదేంటది, ఇక్కడ మధ్యవర్తులు చాలా ఎక్కువ అన్నాడు. మేము బయటికి వెళ్ళి అమ్ముకోలేము, మాకు రాదు. మేమైనా మా పిల్లలైనా మా నెక్స్ట్ జనరేషన్ అయినా ఈ ఊరు వదిలి మేము వెళ్ళలేము. నాకేం చేయాలో తెలియదు. మాకు తెలిసిందంతా, మాకు వచ్చిందంతా పంట పండించడం, ఎవరన్నా వస్తే మోసపోవడం, ఇది అన్నాడు. ఎవరైనా వస్తే మోసపోవడమా? అది నాకు ఆ చిన్న కాన్వర్జేషన్ లాస్ట్లో షాక్ తిన్నాను నేను. మోసపోవడం నీలాంటి వాళ్ళు వస్తారన్న, మేము నమ్మేస్తాం. నువ్వు ఎంత పండించావు ఈ సంవత్సరం అంటే ఒక 500 కేజీలు పంపించాను అంటాడు. ఒక 5,000 ఇచ్చి పట్టుకెళ్ళిపోతున్నా అన్న, రేపు వేసేస్తాను నీకు డబ్బులు అంటాడు. మళ్ళీ కనిపించడు. దాన్ని బయట మార్కెట్లో మాకు తెలిసినంత వరకు 3 లక్షలు 2 లక్షలు ఉంటుంది, 5,000 వస్తాయి మాకు. ఇలాగే మాకు డబ్బులు అవసరం అయినప్పుడు మేము దళారీ దగ్గరే డిమాండ్ అవ్వాలి. మేము కూడా వాళ్ళు 20,000 30,000 సంవత్సరానికి ఇస్తారు, పంట రాగానే పట్టుకెళ్ళిపోతారు. ఇంక మాకు ఏం మిగులుతుంది అన్న. 30 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాను, ఇదే నా జీవితం, ఇంక ఈ జీవితం ఇలాగే సాగాలి తప్ప ఏం అవ్వదు అన్న. సో అక్కడ ఆ పాయింట్ నాకు టచ్ చేసింది ఏంటంటే, పెద్ద పెద్ద కంపెనీల్లో సిఎస్ఆర్ యాక్టివిటీ అని చెప్పి నేనే చాలా పెద్ద చెక్స్ రాయించుకుని వెళ్ళి ఫోటోలు దిగి ఆర్ఫన్ సైన్ చేసి, ఇట్స్ అ డిఫరెంట్ వరల్డ్. అవును, అంత ఫోటో ఆప్స్ కోసం చేస్తున్నట్టుగా ఉంటుంది, చాలా వరకు కంటితుడుపు కోసం లేకపోతే ట్యాక్సెస్ కోసం చేస్తున్నట్టుగా ఉంటుంది. నేను అన్నాను, సరే పెద్ద ఆయన, నేను ఏం చేస్తానో ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ కొంచెం నాకు నీ మోర్ డీటెయిల్స్ చెప్తే నేను చెప్తాను అన్న. నాకు టైం అయిపోయింది, 5 అయిపోయింది, నేను నా ఊరు వెళ్ళాలా, 3 కిలోమీటర్ వ్యాలీ దిగాలి గుర్రాలు తీసుకుని. ఇప్పుడు వెళ్ళకపోతే నాకు దారి కనిపిస్తూ కరెంట్ ఉండదు, ఏం ఉండదు, సో నేను ఇబ్బంది పడిపోవాలని. సరే అన్న, నీ ఊరు రావచ్చా నేను. నువ్వు షూ వేసుకుని కారులో వచ్చావు, నువ్వు పడితే 24 గంటల వరకు వచ్చి నేను తీసుకెళ్ళిన నాదుడు ఉన్నాడు, నువ్వు అలా ఆలోచించుకుంటా ఉంటే రా అని. సరే ఏది అవుతుంది అని వెళ్ళాను. అది డౌన్ ద వ్యాలీ 3 కిలోమీటర్స్ పైనుంచి కిందకి నడవాలండి. ఇలా కింద పైకి వెళ్ళాలి యాక్చువల్గా ఊర్లోకి. అంటే మధ్యలో వాటర్ నడుచుకుంటూనే వెళ్ళాలి, ఇంకా వేరే ట్రాన్స్పోర్ట్ లేదు. అసలు మీకు దారి లేదు, అది రాళ్ల మధ్యలో నడిసి గొర్రెలు వెళ్ళేదే దారి అది ఆ ఊరికి. నడిచి ఆయనతో అక్కడికి వెళ్ళి ఊర్లోకి వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పటికి ఒక 12 మంది ఫ్యామిలీస్ అండి, క్లోజ్ ఫ్యామిలీ పీపుల్ పట్టుకుని వచ్చేసారు. నేను ముందు నడుస్తున్నా, ఆయన వెనకాల వస్తాడు, కర్రలు పట్టుకు వచ్చేసాడు. ఈడెవడో బయట వచ్చేసాడు నా ఊర్లో కానీ కొడడానికి. వద్దొద్దు ఆయన టూరిస్టు ఏదో చూద్దామని వచ్చాడు అంటే వెళ్ళి అలా
ఆయన సర్పంచ్ ఈయనే పెద్ద ఆయన. వెళ్ళి కూర్చొని, ఏం పెద్ద ఆయన అసలు ఏంటి, ఏం జరుగుతుంది, మామూలుగా యాంగ్జైటీ కోసం వచ్చాను నేను టూరిస్ట్ని, ఉమ్, వైజాగ్లోనే. అంటే వాళ్ళు ఏదో వాళ్ళ బాధలు, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఏదో ఒక 5 నిమిషాలు మాట్లాడుతుంటే ఈ గొర్రెలు వెళ్ళి ఒక వాళ్ళ అలాటెడ్ ప్లేస్ ఉంటుంది కదా, ఈ గొర్రెలు వెళ్ళి అక్కడ ఉండడానికి. ఉమ్, ఆ ప్లేస్ లో ఉంది మంచం, మంచం చుట్టూరా ఈ గొర్రెలు. ఇదే వాళ్ళ లైఫ్ స్టైల్. వావ్. అక్కడ నాకు టచ్ చేసింది ఏంటంటే, ఒక 7 months ప్రెగ్నెంట్ ఉమెన్ పక్కనే ఉమ్. 9 months పడుకుని ఉన్నారు. గొర్రెలు వచ్చినాయి, షిట్ వేస్తున్నాయి, అవన్నీ వాళ్ళ మీద పడుతున్నాయి. ఈగలు అలాగే వావ్. తిరుగుతాయి. నో కరెంట్, నో ప్రాపర్ వాటర్, నో పైన కనెక్టివిటీ. వాళ్ళకి అంటే రూఫ్ లాంటిది కూడా లేదండి పడుకోవడానికి కానీ ఎట్లాగా? మామూలు చిన్న మన గుడిసె మన గుడిసెల్లాగా ఉన్నాయి. పెంకులతో అవి ఉన్నాయండి. అవునాయి, ఓకే. యూరినేషన్ అవుతుంది, బీయింగ్ అవుతుంది అక్కడ, అన్ని అవన్నీ అక్కడక్కడ అన్ని. అక్కడే అవుతాయి. గొర్రెలు అక్కడే ఉన్నాయి, మనుషులు అక్కడే ఉన్నారు. నో వాష్రూమ్, నో డ్రింకింగ్ వాటర్ ప్రాపర్లీ, నో పవర్ ఉమ్, సప్లై నథింగ్. అంటే ఏదో సినిమాల్లో చూపించినట్టు అనే నాకు నాకు కొంతసేపు ఆ ఫీలింగ్ వచ్చేసింది. ఏంటి, ఏం ఉమ్. జరుగుతుంది. నేను ఇది అడిగాను. ఇప్పుడు 2007లో వెళ్ళారు మీరు ఇది? 2017 అండి, ట్వంటీ అది సెవెంటీన్ 17. ఓకే, వావ్. 8 సెవెంటీన్ years ago. 2017 June 17th is when I went. July 17th is when I went there. ఉమ్, అది చూసిన తర్వాత నేను అడిగాను, అన్న ఏంటిది, ఒక ఆ అమ్మాయి నిండు గర్భిణీలా ఉంది, అలా వదిలేస్తే ఉమ్, ఇన్ఫెక్షన్స్ బాధ్యులు. ఏముంది సార్, మోసుకెళ్ళటానికి డోలీలే, డాక్టర్ ఉంటాడో లేదో తెలీదు, కానుకలు దారిలోనే అవుతాయి, మా జీవితాలు ఇంతే అన్న. ఆ 2 సినారియోస్ చూసిన తర్వాత అంటే మై ఇట్ టచ్ మై హార్ట్. ఉమ్, నేను ఆ 12 మంది ఫ్యామిలీస్ చెప్పాను, అన్న నేను మాట ఇస్తే చేస్తాను, అది నా స్టైల్ ఆఫ్ వర్కింగ్. నెల రోజుల్లో వస్తే మళ్ళీ వచ్చి ఈ ఊరిని అడాప్ట్ చేసుకుని నేను ఏం చేయాలో చేస్తాను, మిడిల్ మ్యాన్ లేకుండా, లేకపోతే రాను. ఉమ్. వాళ్ళు ఎలా అనుకున్నా, ఇలాంటి చెప్తాడులే అనుకుని. ఈ 1 month నేను కూర్చుని ఆన్లైన్లో చదివి కొంచెం గ్రౌండ్ వర్క్ చేసి చదువుకొని చూసిన పావర్టీ లెవెల్స్ నేర్చుకుని ఐ వెంట్ బ్యాక్ ఆన్ August 14th of 2017 అండ్ ఐ అడాప్టెడ్ దట్ విలేజ్ ఆన్ దట్ డే. ఈ 12 మంది ఫ్యామిలీని అడాప్ట్ చేసుకుని అక్కడ పండే వాళ్ళు ప్రతి పంట. ఆ ఒక్క పల్లెలో 12 మంది ఫ్యామిలీస్ ఉన్నారు. బట్ అటువంటి ఎన్ని ఉన్నాయండి ఆ చుట్టుపక్కల, ఏమన్నా అట్లా ఐడియా? చాలా ఉంది. చాలా ఉన్నాయి. We have multiple. Now we have 2.5 lakh farmers producing coffee. ఇలాంటి మైక్రో లాట్స్ 50-60% ఉంటాయి మీకు మినిమం గా. వావ్. నేను మళ్ళీ వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళతో కూర్చుని, అన్న నేను ఏం చేస్తాను, నాకు రైతు అంటే తెలియదు, నాకు ఫార్మింగ్ అంటే తెలియదు, సాయిల్ అంటే తెలియదు, మీ ప్రాబ్లం ఏంటో అని ఏదో ఒకటి చేస్తా, దాన్ని నమ్మితే నమ్మండి అంటే సర్లే అన్న, నీ కథ ఎప్పుడు చూడలేదని వదిలేస్తే. దెన్ అక్కడి నుంచి అండి అడాప్ట్ చేసుకున్న తర్వాత ఒక 6 months ఎవ్రీ సాటర్డే సండే ఒక్కొక్క ఊరు వెళ్ళడం, ఆ ఊర్లో కూర్చోవడం, మాట్లాడటం, ఏం జరుగుతుంది, ఏంటి అసలు సాయిల్ ఏంటి, క్రాప్ ఎక్కడ మీరు ఇబ్బంది పడుతున్నారు. సో సాటర్డే వెళ్ళడం, సాటర్డే నైట్ కార్లో పడుకోవాలి, సండే మళ్ళీ మార్నింగ్ వెళ్ళాలి, చూసుకోవాలి, ఇంకో విలేజ్ చూసుకుని రావాలి. 6 months ఐ లర్న్డ్ వాట్ ఈస్ ద ట్రూ ప్రాబ్లమ్ ఆన్ గ్రౌండ్, ఆల్ మైక్రో. ఒక ప్రశ్న ఇక్కడ. సో ఆ పల్లెల్లో ఉండే వాళ్ళకి ఆ చుట్టుపక్కల భూములంతా ఓనర్షిప్ వాళ్ళదే? వాళ్ళదండి. ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఇచ్చింది ట్రైబల్ ఫార్మర్స్ కి, నీ ఓకే, పంట నీ లైఫ్. ఓకే, దానివల్ల వాళ్ళు దాని మీదే బతుకుతారు, ఓకే. బయటకు వచ్చి బతుకుతారు. అలాగా 6 months వెళ్ళిన తర్వాత అండి, నేను చూసిన కార్పొరేట్ 5 star లైఫ్, అసలు పావర్టీ అంటే ఏంటి అనే లైఫ్ రియాలిటీకి వచ్చేసాను. August 14th నేను వెళ్ళినప్పుడు, ఇఫ్ యు సీ మై లోగో, నేటివ్ వరకు కాఫీ, అది నేను క్రాఫ్ట్ చేసుకుంటే ఐ డిడ్ ఆన్ మై నేటివ్ అనేది. అందరు అరకు కాఫీ బ్రాండ్ రాస్తారు, ప్రాబ్లం ఎక్కడ ఉంది, నేటివిటీలో ఉంది. నేటివిటీ ఎవరికి ఇవ్వాలి? రైతుకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ రైతుకి ఇవ్వాలి. ఇన్ మై లోగో యు సీ 2 tribal farmers, men and women క్యారింగ్ బ్యాక్. సో వాళ్ళ వెనకాల గ్రీన్ వచ్చేదంతా ఈస్టర్న్ ఘాట్స్ అండి. లెఫ్ట్ ఫార్మర్స్ ఆర్ ఫ్రమ్ దట్ రీజన్ విత్ డిపిక్స్ దేర్. నేటివ్ ఇస్ అవుట్ ఆఫ్ ఇట్. దాని కింద అరకు కాఫీ ఇస్ ద రీజన్ విచ్ యూర్ కమింగ్ ద కాఫీ ఫ్రమ్. కింద బీన్స్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు ప్రమోట్ ఫ్రమ్ దట్ రీజన్. ఆన్ ద టాప్ యూ హ్యావ్ ప్రీమియం మీన్స్ విచ్ ఐ వాంటెడ్ టు గెట్ ఎ ప్రీమియం టచ్ టు ది గ్లోబల్ మార్కెట్. దాని మీద నేను ఆ రోజు డ్రాయింగ్ గీసుకున్న లోగో అంటే అది యాక్చువల్. Fantastic. చాలా బాగుందండి. అంటే మీరు ఆ లోగో డిజైన్ చేయడంలో కూడా హౌ మచ్ థాట్ యూ పుట్ ఇన్ అని చెప్పి తర్వాత మీరే చేశారు మొత్తం అని చెప్పి, దట్స్ ఫెంటాస్టిక్. సో ఇది మొత్తం ఎలా ఎన్ని విలేజెస్ ని కవర్ చేశారండి? We have more than villages, sir. We work with farmer families primarily.
Hmm. have almost 8,000 plus farmer families whom we work with directly right now. All adopted. Okay. వాళ్ళు పంట పండించింది మనకు ఫోన్ చేసి చెప్తారు. మన టీం వెళ్తారు, మనం వెళ్తాం, మనం పిక్ చేసుకుంటాం. అక్కడి నుంచి మన రోస్టింగ్, గ్రైండింగ్, ప్యాకింగ్ మన స్టాండర్డ్ మనం మెయింటైన్ చేస్తాం. ఈ ఇది రిలేషన్షిప్ దిస్ అదండి. ఈస్ యువర్ లోగో సార్. యా, ఫెంటాస్టిక్. యా, మీరు చెప్పిన టూ ట్రైబల్. వెనకాలది ఈస్టర్న్ ఘాట్స్ సార్. ఈస్టర్న్ ఘాట్స్ లో పండించేది ఎవరు? రైతులు. అది ట్రైబల్ ఫార్మర్స్. దానికి కింద నేటివిటీ ఇస్తేనే దానికి లుక్ అని. అరకు కాఫీ అనేది రీజన్, దాని కింద ఉన్నది బీన్స్. ఆ బీన్స్ అనేది కింద అదేమో అక్కడ పండే పంట. వి వాంటెడ్ ప్రీమియం అనేది పైన, కాఫీకి ప్రీమియం లుక్ తేవడానికి పైన ప్రీమియం టచ్ ఇచ్చామండి. పైన ప్రీమియం అనేది దట్స్ హౌ వి బిల్ట్ ఇట్ సింబాలిక్. ఫెంటాస్టిక్. యా. సో ఇలాగా మొత్తం ఇప్పుడు 2.5 లక్షల ఫ్యామిలీ అన్నారు కదా అక్కడ, అంతమంది. సో అక్కడ పండిన తర్వాత మీరు లోకల్ గానే ఏదన్నా చిన్న చిన్న యూనిట్స్ పెట్టారా, ప్రొడక్షన్ యూనిట్స్ లాంటివి? ఉన్నాయండి. అంటే క్యూరింగ్ యూనిట్స్ చిన్నవి ఉంటాయి సార్. మనం ఏం చేస్తాం అంటే రైతు ఫోన్ చేస్తాడు, సార్ నాది ప్రొడక్షన్ వచ్చేస్తుంది రేపు పొద్దున్న, ఎన్ని టన్నులు వస్తుంది అన్న, ఇన్ని టన్నులు వస్తున్నాయి. ఓకే, మనం ఫ్రూట్ తెచ్చేస్తాం, లేకపోతే ఫ్రూట్ వాళ్ళు డెలివర్ చేసేస్తారు, లేకపోతే గ్రీన్ బీన్ లెవెల్లో డెలివర్ చేసేస్తారు. మనకి అక్కడ క్యూరింగ్ యూనిట్స్ ఉన్నాయి చిన్న చిన్నవి. ఇచ్చేసి అక్కడ మనం ఏం చేస్తామంటే వీ హెవ్ ఎస్టాబ్లిష్డ్ స్మాల్ రోస్టింగ్ అండ్ గ్రైండింగ్ సెంటర్. దానికి ఒక సైన్స్ ఉందండి. అక్కడే తెప్పిస్తాను, అక్కడే చేయిస్తాను. అక్కడ అయిపోయిన తర్వాత మొత్తం వైజాగ్ వస్తుంది. ఆఫ్టర్ ఇట్ ఈస్ గ్రైండెడ్, రోస్టెడ్ గ్రైండ్ అయిన తర్వాత కింద వైజాగ్ వస్తుంది. ఇక్కడ నుంచి మొత్తం బ్రాండింగ్, ప్యాకింగ్, సీలింగ్, ఎగ్జిక్యూషన్ స్టాండర్డ్స్ అన్ని వైజాగ్ నుంచి అవుతాయి. షిప్మెంట్ అంతా. ఓకే. సో రోస్టింగ్, గ్రైండింగ్ హ్యాపెన్స్ ఆన్ ద గ్రౌండ్ రైట్ దేర్. ఇది కూడా 2 విషయాలుగా చేసిన పర్పస్ సార్. ఒకటి ఏంటంటే కాఫీ యాజ్ అ సైన్స్ హ్యాస్ a habit of absorbing humidity and moisture. ఈ మాయిశ్చర్ లెవెల్ కొంచెం తేడా వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా టేస్ట్ లెవెల్ పోతాయి. సో ఇఫ్ ఐ డూ ద సేమ్ ప్రాసెస్ అండ్ ఆల్టిట్యూడ్ ఆఫ్ దట్ హైయెస్ట్ మీన్ సీ లెవెల్ అండ్ ద టెంపరేచర్ స్టిల్ బిట్వీన్ 20 to 23 degrees, నా మాయిశ్చర్ లెవెల్ లూజ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. హ్యూమిడిటీ అనేది లోపల ఉంటుంది. అప్పుడు నా బీన్ కన్సిస్టెన్సీ అక్కడే ఉంటుంది. సో దాట్ సైన్స్ విచ్ ఐ యూజ్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ లాజిస్టికల్గా కూడా ఫార్మర్కి అదే రీజన్లో అమ్ముకోవడం ఈజీ, తీసుకొచ్చి సిటీ అమ్మే కంటే. సో వీ లుక్ ఎట్ బోత్. How can we make So their job? they had a choice to sell locally also on top of Yeah. you. Oh, okay. The way we work with farmers is నేను ఎక్కువ ఇస్తే నాకు ఇవ్వు, బయటోడు ఎక్కువ ఇస్తే బయటోడికి ఇవ్వు. లాజిక్ చాలా సింపుల్. Yeah. We will not say that నువ్వు నాకే అమ్మాలి అనే గ్రౌండ్ రూల్ ఎక్కడ పెట్టలేదు మేము. ఇట్స్ ఆల్ ట్రస్ట్ అండ్ రిలేషన్షిప్ విచ్ వి ప్లే విత్ దెమ్. We tell Very them good. నీకు ఇచ్చేసే. And the logic from the day one which we have is we do not negotiate with the farmer at all. No concept of negotiation. వాళ్ళు ఏ ప్రైస్ చెప్తే అది నడుస్తుంది. Farmer is the king. That's it. That's the company policy. అన్బిలీవబుల్ సార్. సో ఒకటి నాకు స్టిల్ క్యూరియస్, మీరు చూసారు, యు వర్ మూవ్డ్ బై సిచ్యువేషన్, అక్కడ వాళ్ళ పరిస్థితి చూసి మీరు ఏదో చేయాలనుకున్నారు. దెన్ ఇండివిజువల్లీ మీరు యూ కమ్ బ్యాక్, అక్కడికి వెళ్ళారు. ఆల్మోస్ట్ సిద్ధార్థ మూమెంట్ ఫర్ యూ, రైట్? గౌతమ్ బుద్ధుడి మూమెంట్. అక్కడికి వెళ్ళాక యూ హ్యాడ్ ఐ ఓపెనింగ్ మూమెంట్, చేసేయాలనుకున్నారు. దెన్ యూ కమ్ హోమ్, మీ ఫ్యామిలీతో కూర్చున్నారు. యూ హ్యాడ్ దిస్ ఐ థాట్, మీ లుక్రేటివ్ కెరియర్ ఉంది పక్కన, ఐటీ ల్యాడర్లో వెళ్ళిపోవచ్చు అంత దూరం అన్నా సరే. సో ఆ కాన్వర్జేషన్ చెప్పండి సార్. మీరు హౌ డిడ్ యూ హ్యావ్ దిస్ కాన్వర్జేషన్ విత్ యువర్ ఫ్యామిలీ సేయింగ్ దిస్ ఈస్ వాట్ ఐమ్ గోనా పర్సీవ్ ఫ్రమ్ హియర్? హౌ వాజ్ దట్ కాన్వర్జేషన్? బిఫోర్ దాట్ సార్, అంటే ఈ బిజినెస్ ముందు ఐ డిడ్ హ్యావ్ 2 organizations which I used to run as a startup. ఒకటి స్కిల్ నడిపిస్తాను యాజ్ అ ట్రైనింగ్ ఫర్ ఆల్ ది యంగ్స్టర్స్ కమింగ్ అప్. ఏంటి ఆర్గనైజేషన్ ఏమన్నారు? కార్పొరేట్ లెర్నింగ్ అని. ఇట్స్ నేమ్ ఆఫ్ మై ఫస్ట్ స్టార్టప్ ఇన్ 2013. ఓకే. దాన్ని నిలబెట్టి మన ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్కి స్కిల్ డెవలప్మెంట్, ఇంటర్వ్యూయింగ్ స్కిల్స్ అవి చేసేవాళ్ళం. 2016లో we've started another company called the Corporate World. This is into photography, corporate communications, తర్వాత ఏమో థీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్, కార్పొరేట్ వీడియో. We got into that branding and promotion because I like creative stuff to redesign from. So అది చేస్తుండగా కాఫీ స్టార్ట్ చేసాం. సో మీరు అడిగారు కదా, వాట్ మేడ్ యూ గెట్ ఇన్ టు దిస్ టఫెస్ట్ ఫీల్డ్? అందులో మీకు తెలియదు కూడా, యు ఆర్ ఫిగరింగ్ ఇట్ అవుట్. Yeah. So I went back to my wife and I told her, see, something which touched my heart. I don't know how far is it going to happen. Do you think we can give a try? She said, you've tried almost for 4 years now. You've seen success, you've seen failures. Let's give a try. Let's see.
That's Fantastic. going to happen. Hmm. And fortunately, by then my son was 3 years and my daughter was about 6 years by then. We thought that's time we can take risk. Then both of Very good. us do it. And what really touched my heart is my coffee కొంచెం తీసుకొచ్చాం వెబ్సైట్ ఓపెన్ చేసాం. We wanted to sell coffee. We Hmm. didn't set up our coffee for 2 years. We Hmm. didn't set up our coffee office for 2 years. Our office is only home. It's Hmm. me, my wife, my daughter, and my son. We used to do packing. మేము ముందు పెట్టుకుని ఫస్ట్ లాట్ సెకండ్ లాట్ వచ్చినప్పుడు ఆర్డర్ వస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో నేను కూర్చొని ప్యాకింగ్ చేస్తున్నాను. మై వైఫ్ సెడ్ వన్ వర్డ్. ఒక ఐబిఎంలో డెప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేసి సౌత్ హెడ్ చేసి సీ వాట్ యూ డూయింగ్ యూ ప్యాకింగ్ కాఫీ టుడే డూ యూ నో వాట్ యువర్ లైఫ్. Hmm. ఆ రోజంతా నేను 24 hours ఐ ఫెల్ బ్యాడ్. వాట్ ఐమ్ ఐ Hmm. డూయింగ్ ఇన్ మై ఇట్స్ ఇట్ రైట్ రాంగ్. నేను పడుకుని పొద్దున్న లేచిన తర్వాత దెన్ ఐ రియలైజ్ నో వాట్ ఐమ్ డూయింగ్ ఈజ్ రైట్. వాట్ ఎవర్ Hmm. హ్యాపన్స్ హ్యాపన్స్. See, then I remembered my grandfather. My grandfather is a freedom fighter. He Hmm. used to keep only one word. Farmer is always the king. If farmer's family is happy, the world is happy and you're happy. ఆ పాయింట్ నేను ఎప్పుడో బుక్లో రాసుకున్నాను. I said, whatever happens, we pick it up. And that's how from Definitely. there, I said, no, we'll do it together. The మామూలుగా biggest, మనకో సామెత ఉంటుందండి, అన్నదాత సుఖీభవ అంటుంటారు కదా. భోజనం చేయంగానే అన్నదాత సుఖీభవ అంటారు. అది జనరల్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే అప్పుడు మీకు భోజనం పెట్టిన వాళ్ళకి సుఖీభవ చెప్తున్నారని. యాక్చువల్ మీనింగ్ అన్నదాత అంటే రైతు. సో మనము ప్రతిసారి భోంచేస్తున్నప్పుడు అన్నదాత సుఖీభవ అనుకోవాలి. అంటే అప్పుడు ఆ పూట మనకు అక్కడ ఇంట్లో భోజనం పెట్టిన వాళ్ళు కాదు, అసలు పండించిన రైతులు సుఖంగా ఉండాలని కోరుకోవాలి. ఐ థింక్ వీ షుడ్ మేక్ దట్ ఎ హ్యాబిట్ అండి. ప్రపంచంలో అందరూ కూడా ప్రతిరోజు ముద్ద తినే ముందు అన్నదాత సుఖీభవ అని ఆ రైతుల క్షేమం తలుచుకోవాలి. యువర్ గ్రాండ్ ఫాదర్ ఇస్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్ అండి. భలే చెప్పారు ఆయన. ఆయన చెప్పింది మీకు ఇన్స్పిరేషన్ అవ్వడం, ఆ పొద్దున్నే లేచి మీరు ఎస్ వాట్ ఐమ్ డూయింగ్ ఈజ్ రైట్ అన్న కన్విక్షన్ రావడానికి అది కారణం అవడం చాలా బాగుంది. చాలా ఇన్స్పైరింగ్ సార్, వెరీ ఇన్స్పైరింగ్. that's how we built it. And we had a lot of hardships in the way we built it. That's it. For me, is my father, who's been a moral support from behind. He's no more now, though. Okay. And who's my backbone to build it. సో మీరు ఇవి ఆన్లైన్ లో అమ్మారు మొదల్లో, దెన్ యూ స్టార్టెడ్ బిల్డింగ్ టువర్డ్స్ స్టోర్స్ పెట్టారు, వేర్ పీపుల్ కెన్ కమ్ కన్జ్యూమ్ కాఫీ లైక్ అలాంటివి. సో ఆ వెంచర్కి వెళ్ళడానికి లెట్స్ కాల్ ఇట్ ఇన్సెప్షన్ గురించి మాట్లాడాము. యువర్ ద మూమెంట్ ఎప్పుడు, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు జరిగింది మీలో పర్సనల్ గా, హౌ దట్ హ్యాపెన్. ఇట్స్ ఫెంటాస్టిక్లీ ఇన్స్పైరింగ్ అండి. ఎవరైనా సరే రేడియో సురభిలో ఈ శ్రోతల్లో వింటున్న వాళ్ళు ఎవరైనా, ఇఫ్ యూఆర్ యంగ్ ఆంటర్ప్రీనియర్ ట్రైంగ్ టు డూ థింగ్స్ దట్ ఆర్ అండ్ అన్సర్టనిటీ కళ్ళ ముందు కనిపిస్తుంది, ఏం తెలియదు, ఆ రోడ్లో వెళ్తే రాళ్ళు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, కంపలు ఉంటాయి, ఏముంటాయి తెలియదు. బట్ చేయాలనిపించిన తర్వాత మనము గట్టి నమ్మకంతో అటువైపు అడుగులు వేస్తే అన్ని తోడొస్తాయనడానికి మీరు చేస్తున్న కృషి కారణం అండి. అండ్ దెన్ యూ హ్యాడ్ అ గ్రేట్ పార్ట్నర్ అండ్ యువర్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్. అది ఎందుకంటే మీలో కన్విక్షన్ చూసిన తర్వాత దే విల్ కమ్ అలాంగ్ విత్ యూ. మీలో కన్విక్షన్ లేకపోతే వాళ్ళు కూడా అడుగు వేయడానికి తడబడతారు. సో ఇట్స్ యువర్ కన్విక్షన్ దట్ మూవ్ దెమ్ యాజ్ వెల్. ఫెంటాస్టిక్ సార్. సో అక్కడి నుంచి లెట్స్ టాక్ అబౌట్ మనము బిల్డ్ ఫేజ్ మాట్లాడదాము. ఇప్పుడు స్టోర్ పెట్టడానికి ఇట్స్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్, రైట్? ఆన్లైన్ లో అమ్మడం ఒకటైతే నౌ యు ఆర్ టాకింగ్ అబౌట్ సర్వింగ్ కాఫీ. దాని గురించి చెప్పండి. So the biggest transition phase 2 is in 2020 అండి యాక్చువల్గా. అప్పుడు దాకా ఆన్లైన్ ఆర్డర్స్ వచ్చినాయి, చేసాం, షిప్మెంట్ చేసాం. సో ఆల్ ఆన్లైన్ ఆర్డర్స్. తర్వాత ఒక 5-6 షాపుల్లో పెట్టాం. వి స్టార్టెడ్ ప్రమోటింగ్. The biggest challenge which I faced is trust from the tribal farmers. They're still not trusting me. 5-10 మంది ప్రతి సంవత్సరం నా డబ్బులు ఇస్తావా, ఆడు నాకు 20,000 అడిగాడు, నేను ఇచ్చాడు, నువ్వు ఇస్తావా? ఈ ట్రాన్సిషన్ టైం చాలా ఉంది. వెన్ కోవిడ్ హెస్ కమ్ ఇన్ ఏప్రిల్, మే, జూన్లో మనకి ఐ యూస్ టు గెట్ కాల్స్ ఫ్రమ్ ఫార్మర్స్. సార్ మన పెద్ద ఆయన చనిపోయారు సార్, ఏమైందిరా అంటే ఆక్సిజన్ లేదు సార్, ఇంకోటి చనిపోయాడు సార్. అంటే రోజుకి కనీసం 2-3 కాల్స్ వచ్చాయి. ఎవ్రీడే ఐ యూస్ టు ఫీల్ బ్యాడ్. అంటే ఇక్కడ కూర్చొని నేను ఏం చేయకపోతున్నాను, వాట్ కెన్ ఐ డూ అని. మేలో దెన్ ఐ సెడ్ దిస్ ఇస్ నాట్ ద వే ఇట్ వర్క్స్. ఐ రీచ్డ్ అవుట్ టు ది సూపరింటెండెంట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ హెడ్, మెడికల్ హెడ్ ఫోన్ చేసి, సార్ వాట్ ఈస్ ద ట్రూ ప్రాబ్లమ్, టెల్ మీ వేర్ కెన్ ఐ కాంట్రిబ్యూట్.
Then he's giving me a list of items. Oxygen concentrators were the biggest challenge oxygen at that time అవును, across the. అవును. Yeah. He said, I don't have oxygen today if I want to take care of people also. Okay. 5 days పడుతుందండి నాకు రీఫిల్ చేసి రావడానికి వైజాగ్ నుంచి ఇక్కడికి బికాస్ ద షార్టేజ్ ఆఫ్ థింగ్స్ అండ్ హియర్ వీ కెన్ నాట్ రియలీ మేక్ ఎనీ డిఫరెన్స్ హియర్. Then what I've done Wow. is then I reached out to all my friends, family members, and I told all of them, I need help. Contribute whatever you can. And I've raised about 40 lakh rupees through corporate organizations. Any organizations you reach out, I've raised funds for 40 lakhs. I said, don't pay me anything in my account. I've called all the vendors, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ వెండర్స్ బెంగళూరులో ఉంటే పీపీఈ కిట్స్ వాళ్ళ దగ్గర నుంచి డాక్టర్స్ మాస్ దగ్గర నుంచి అందరు హోల్సేల్లో నేను మాట్లాడి ఆ మనీ ట్రాన్స్ఫర్ అక్కడ చేయించి అదంతా వైజాగ్ తీసుకొచ్చి అండ్ దెన్ వెన్ ది డెల్టా టైమ్ phase 2 time where we lost a lot of people, that's when I drove down to this 120-kilometer stretch of Araku coffee plantation area. I went to every PHC, CHCSS అంటే ప్రతి చిన్న దాని దగ్గరికి వెళ్ళి నేను కోవిడ్ యార్డ్కి వెళ్ళి I personally installed oxygen concentrators. I trained all the doctors how to say. I gave PPE kits to every person saying that you please take care of it. I thanked every doctor by giving the mask, your God, it's not somebody else, for taking care of them. You better take care of them properly. You tell me what help you require. ఈ అంతటికి ఒక సూత్రధార ఒకటే సార్. You know what's the biggest emotional factor which I felt this is how this family have to be. నేను బయలుదేరి వెళ్తాను. My wife asked me only one question. Today is Delta time. Have you thought about me and kids? Is a question she asked. Then I said, I'm going for a purpose. Today, while I'm driving down on a road, I met with an accident, I'm gone. There is no value to it. Today, I'm going to save a lot of people. I'll be happy. Don't worry about it. And trust me, sir, I didn't get COVID after all this complete trip. None. Oh, that's amazing story, sir. So this is, in a way, you are going there purely to help them. That kind of also వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆ నమ్మకం అనేది ఏదైతే కావాలో అది రావడానికి ఇది బాగా ఉపయోగపడింది ఇన్ ఎ వే, రైట్? ఇట్ హెల్ప్ యూ పుష్ దట్ బ్యారియర్ కదా. That's the place when everybody started trusting. Oh, Native Araku Coffee is not a commercial organization. It adds, I need help, I can reach out to them. They have ways to support us. He's not a man, it's not an organization which runs on commercial side. It runs on ethics. It runs on contribution back to their lives. అక్కడ బ్యారియర్ కట్టేసాం. అక్కడి నుంచి ఈరోజు దాకా నేటివ్ వర్క్ కాఫీ. Nobody knows who is Ram Kumar Varma. Everybody knows there's a company in Vizag who takes care of us. And that's Native Araku Coffee. I think that satisfaction is what mattered to me till date. We're fantastic, sir. మనం ఏం చేద్దాం అంటే we'll do some Zoho spotlight games in a fun activity. So రేడియో సురభిలో శ్రోతలందరూ కూడా పవరింగ్ పాసిబిలిటీస్ లో some inspiring conversation with రామ్ కుమార్ వర్మ గారు, the proud founder of Native Araku Coffee. వాట్ ఎ ఫెంటాస్టిక్ స్టోరీ, ఫినామినల్ గా ఉంది కదా. ఐ థింక్ వింటూనే అలాగే ఉండాలనిపిస్తూ ఉంటుంది. సో బట్ లెట్స్ డూ అ ఫన్ కాన్వర్జేషన్ అండి. సో జనరలీ ఇవన్నీ క్విక్ రెస్పాన్సెస్ మీ దగ్గర నుంచి. ఆఫ్ కోర్స్ ఈ ప్రశ్న చాలా తేలిగ్గా ఉంటుంది మీకు. ఆర్ యు కాఫీ లవర్ ఆర్ టీ లవర్? కాఫీ ఆల్వేస్, రైట్? కాఫీ ఆల్వేస్. ఓకే. ఫిల్టర్ కాఫీ ఆర్ ఇన్స్టెంట్ కాఫీ? Filter coffee always. Filter coffee always. Fantastic. And then coffee with an attitude, coffee with an altitude. Which one you prefer? Always with altitude. With altitude. That's probably why you went to Araku and derived from there. Do you need millions to start your startup? No. What is the basic commodity needed to get a startup going? Your passion and your commitment and patience. Very good. Fantastic. And then one more final question, quick question. Tell me about if you walk into the investor, you both are caught in an elevator and he catches your logo. What is your elevator pitch? First thing is, my contribution is this. I want you to contribute back equally. If you're ready, let's join hands together to build the ecosystem. Fantastic. Super. All right. That's the Zoho Spotlight movement. Quick fire questions for you. మీరు
ఏమంటారు, అందే తిరిగిన చెయ్యి మీది ఇట్లా ఇలాంటి వాటిల్లో. సో దట్స్ ఫెంటాస్టిక్ సార్. యూ బీన్ కార్పొరేట్ కమ్యూనికేటర్ యువర్ సెల్ఫ్, సో యూ హ్యావ్ నో ప్రాబ్లమ్స్ ఇన్ టేకింగ్ సర్ప్రైజ్ క్వశ్చన్స్. సో చాలా సంతోషం. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే లెట్స్ బిల్డ్ గురించి మాట్లాడడం. సో నౌ యూర్ ఎక్స్పాండింగ్ స్టోర్స్ అన్నాం కదా. సో అందులో you're now what, 300 plus stores across the country, or you, how many No, you we've built? not done 300, but we're doing Hmm. about 100 plus. Okay. Right. So the way it works is, yeah, we just started off doing franchising model. Okay. Fortunately, we signed an agreement with Andhra Pradesh state government under the leadership of the Honorable Chief Minister, Nara Chandrababu Naidu garu. He's given me a first target of 100, multiplies to 300 in next 2 Okay. years from. Okay. You get some funding from the government supported for these stores, or? Not from the government. There is a channel which gets through funding where they are Okay. empowering rural women to set up coffee shops funded through the bank loans to them. And we are the end user at giving franchisee to women to enable them to become successful entrepreneurs like us. Oh, fantastic. So then predominantly store owners under kind of women. 100% Uh, women. th- oh, that's incredible, sir. That's fantastic. That's another great story. So ఇందులో మీరు ఇప్పుడు హౌ ఫార్ ఆర్ యూ విత్ ఇన్ ద కంట్రీ? అంటే మీ నేటివ్ వరకు కాఫీ ఎన్ని ప్రాంతాలకు వెళ్తుంది, ఎక్స్పోర్ట్స్ వైజ్ మన వేరే దేశాలకు వెళ్తుంది? My philosophy from the day one, which I build on, every Indian citizen who's a coffee lover should first enjoy the coffee, only then it has to go out of India. I don't know if it's a stupid, but that's how we believe in. నీ ఊర్లో పండిన పంట నువ్వు ఎంజాయ్ చేయకుండా బయటికి పంపిస్తానంటే ఇంకేం ఫాయిదా ఉందండి, నెంబర్ వన్. అండ్ టుడే my 90% of my business happens within India. Bombay, Pune, Delhi, you talk anywhere in India. If it is Araku coffee, it's 90% us. Our presence is there in 7 airports in India. Our presence is there in metropolitan cities in India right now. Now we are setting up small micro coffee shops to enable and give access to coffee lovers locally to start cherishing it. So that's how we've been building it. సో ఎక్స్ప్లెయిన్ దిస్ నెట్ మైక్రో కాఫీ షాప్ సార్. ఎట్లాగా మనకి చిన్న బడ్డీ కొట్లా ఉంటుంది, ఇలా స్టాండ్ లా ఉంటుంది, ఎట్లానా ఎట్లా? We have 3 models అండి దీంట్లో. ఒకటి 10 into 15 కాఫీ షాప్ సైజ్ చిన్నది. ఇట్స్ వైల్ యూఆర్ గోయింగ్ ఇంటూ విలేజెస్, చిన్న కాఫీ షాప్స్ ఉంటాయి కదా, టీ టైమ్స్ లాంటి అలా. Second is a national highway connect. Every 100 kilometer on the national highway, you get a coffee shop attached to a washroom again. That's another model. Third model is a metropolitan model. It's again peak areas like in Orbit Mall in Gachibowli. We have put up a 20 into 20 size coffee shop. These are all takeaway counters. See, nobody today has so much of time to sit down and say, hey boss, I want to spend an hour's time. The cost and logistics for setting up that kind of coffee shop is about 1 crore minimum. These coffee shops starts with 5 lakh to 10 lakh rupees and we start moving across. Affordable and in terms of investment, affordable in terms of consuming, because the cup of a coffee cost is 40 rupees for anybody in all of these shops. So that's how we're building this ecosystem. And when you look at the proposition of a higher class, middle class, and lower middle class, and all of them, the lower middle class are 60% sitting down here. I'm targeting these people to start enjoying the coffee, while the above class is also equally important for us. That's how we made that strategy. So in terms of మీరు investments and revenues and profits, how healthy is the company? How is it heading right now? Is it completely privately owned right now? Yes, it's privately owned by me. Me Okay. and my wife are the directors. We've not invited anybody from outside. We've taken very small propositions of investments on a regular basis, no equity share yet. We have not diluted. So your sweat capital, your capital, you put in everything into this. That's amazing, sir. That's fantastic. So ఇప్పుడు జస్ట్ ఎక్స్టెండెడ్ క్వశ్చన్, ఇప్పుడు డాలస్ లో ఎవరైనా ఒక ఈ ఇంటర్వ్యూ విని ఇన్స్పైర్ అయిపోయి ఒక ఉమెన్ దే వాంట్ టు స్టార్ట్ హియర్, is it a possibility? Yeah, there is. So year 2026, we're going to start exploring opportunities. The first place is going to be Dallas. I was there in the month of May and June. I traveled around Dallas, Austin, and Houston. So I went around, we explored a little market around there. So we're trying to create a coffee which is the best, which suits people in Dallas. Probably the one which can really make a unique difference in the taste palette in Dallas is what we're trying. Yeah, so that's coming up. 2026, we'll have a coffee in Dallas for sure. Fantastic, sir. I look forward to the inauguration of that. So నేనేం చేస్తానంటే మీకు I've made a special infographic as a gift for you.
So this is going to be later when for people watching on YouTube later. So this is showing your story. ఎంతమంది లైఫ్స్ ఎలా ఇంపాక్ట్ చేస్తున్నారు, ద రూట్స్ వేర్ ద కమ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి, ద ప్రూఫ్ ఏంటి దీనికి. బ్యూటిఫుల్ అరకు వ్యాలీ ఇన్ ద బ్యాక్ డ్రాప్ లో ట్రై టు డిపిక్ట్ ద కల్చర్ ఆఫ్ ఇట్, ట్రైబల్ పీపుల్ మీ లోగోలో ఉన్నట్టుగాను, అండ్ వేర్ యూఆర్ గోయింగ్ ఇన్ ఫ్యూచర్. ఈ టెర్వా అనేది ఈ ఆల్టిట్యూడ్, సాయిల్, తర్వాత ఇందాక మీరు అన్నారు కదా హ్యూమిడిటీ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మీరు ఎంత ఇంపార్టెంట్ కాఫీలో అని I learned it while researching about your company and what you're doing. So this is my gift for you. So I'll send this to you later as well. So చాలా బాగుందండి. So amazing journey అండి. So quick గా మీరు ఇప్పుడు somebody who is a young entrepreneur with some idea like this, they get inspired by సంథింగ్ హ్యాపెనింగ్ ఇన్ దేర్ లైఫ్ అరౌండ్. మీరు వెళ్ళారు ఏదో నేటివ్ ఒక టూరిస్ట్ గా వెళ్ళిపోయి అక్కడ ఇన్స్పైర్ అయిపోయి ఇంత పెద్ద మూవ్మెంట్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ రెవల్యూషన్ ఇన్ కాఫీ కప్. టీ కప్ లో తుఫాన్ అని చెప్పి మనకు ఒక సామెత ఉంటుంది. అలాగా మీరు కాఫీ కప్ లో ఒక ఎవల్యూషన్, ఒక రెవల్యూషన్ లాంటిది, ఎస్పెషలీ సో గ్రౌండెడ్, సో రూటెడ్ టు ద బెనిఫిట్ ఆఫ్ ద పీపుల్ దట్ వాళ్ళు పండించే వాళ్ళకి. సింప్లీ ఇన్స్పైరింగ్ సార్, సింప్లీ ఇన్స్పైరింగ్. సో ఒక యంగ్ ఆంటర్ప్రీనర్ కి వాట్ ఈస్ యువర్ అడ్వైస్? హౌ డు దే గో అబౌట్ రిమూవింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సెల్ఫ్ డౌట్ ఉంటుంది కదా, ఎలా తీసేస్తారు అది? సార్, ఇప్పుడు generations keep changing right now. Mm. See, the perception today is everything is available on my phone, on my hand. Mm. That is only 80%. Any startup have to be grounded to understand the true reality and what I should do. Exactly. అంటే ఇప్పుడు F&B బిజినెస్ తీసుకోండి, ఫుడ్ అండ్ బెవరేజెస్లో ఉందనుకోండి. మీరు ఆన్లైన్లోకి వెళ్ళండి, ఎవ్రీబడి టాక్స్ అబౌట్ SEO, digital marketing, Instagram reels, my reach on Google. That is 20% of your overall data, which would be your market intelligence. You have a person that you have to go on ground, sit down and start experiencing, exploring, see what is right, what is wrong. Only then an investor would love to go back and do it. Number one. Number two, most important, like the way you're mentioning, every startup should have a cause and a vision, what they wanted to do 5 years down the line. One. And for that, the interlink is, what is the problem you're solving for the society? Is the second point. Third most important point is everything revolves around a story behind. Right? Today, if Native Arku Coffee success is 100% an emotional connect, a story behind every cup, we tell them who is what, is when we make a difference. And for your product as a startup, whichever you want trying to do it, please tell them the story behind why have you started it? What is the purpose that you're trying to cater to? What problem are you solving? And what do you want to do 5 years down the line? If you have answers to these things, you're good to go on it. And Fantastic, sir. Most important point to conclude, నేను స్టార్టప్ మొదలెట్టాను, నాకు అర్జెంట్గా రేపు డబ్బులు వచ్చేయాలి, ఇన్వెస్టర్లు వచ్చేయాలి, నేను వెళ్ళిపోతాను, పెద్ద పెద్ద వాటిలో నేను షో చేస్తాను, రాలేదు అంటే Yeah. You have to have minimum 3 years of your experience on ground, step by step, for you to be successful. If you're successful in 3 years, nobody can beat it. Be ready for the grind అంటారు, అంతే కదా? That's what it is. మీ కాఫీ లాంగ్వేజ్ వాడుతున్నాను, be ready for the grind so you can get the beautiful flavors of life. Sir, so such a fantastic, may every moment of your life be a beautiful coffee. మంచి కాఫీ లాంటి కాన్వర్జేషన్ మీతో నడిచింది. థ్యాంక్ యూ జోహో ఫర్ సపోర్టింగ్ దిస్ పర్టికులర్ సెగ్మెంట్ ఆన్ రేడియో సురభి, పవరింగ్ పాసిబిలిటీస్, స్పాన్సర్డ్ బై జోహో. జోహో, యాజ్ యూ నో సార్, ఇన్ ఇండియా దే ఆర్ ఇండిజినస్ గా ఇండియాలో ఉండే కంపెనీస్ అన్నిటికీ కూడా దే ఆర్ బీన్ very supportive. Their vision is to drive Indian entrepreneurism, indigenous efforts in India that are happening. Avannitiki Zoho is the one that is supporting many of those kind of businesses. They are also our sponsor for this particular segment, so I thank them for that. And powering possibilities, so many possibilities for you, sir. I see many great things. ఎంత మంది జీవితాలని మీరు శాశ్వతంగా మార్చేశారు మీ ఎఫర్ట్ తోటి. సో ఫైనల్ గా కొన్ని జస్ట్ ఫన్ ర్యాప్ అప్ క్వశ్చన్స్ లాగా చేద్దాం. Just one word that defines your journey. Passion. That's it. Biggest risk you have taken, is this or something else? This. This is it. Okay. And what does success mean for you?
Success means for me is contribution back to the ecosystem. అండ్ దెన్ వన్ ఫైనల్ క్వశ్చన్ సార్, మీరు 5 years ఫ్రమ్ హియర్ అందరికి తెలియాలన్నారు కదా, where do you see 5 years from here in 2030 if I am having another conversation with you, what would that be? Native Varaku coffee by 2030 vision is today if you are having a cup of a coffee on your table, it should have a QR code which tells you who is the grower of that cup of the coffee. And you Yeah, will have, you'll yeah, also I have a have, question which I forgot. Go ahead. Yeah, మళ్ళీ అడుగుతానులేండి, చెప్పండి. you should also have an access on your cup to go back and contribute back to his account directly with no middleman. This is only to Superb. So I was actually going to ask you. Let me ask you this question. Maybe we'll do that. I thought that you were going to complete me. You're a techie person. How much of technology are you using? Are you using blockchain? Are you ensuring transactional traceability back to the farmer and all of these things? So that's my phase two. My Hmm. phase one is building the brand. Phase one, contribute. Phase one, get the trust from the farmers first. And am I ready for the next generation tribal farmers to take over the farming field? The answer is yes. Only then I'm into technology. If you don't have your roots right, whatever technology you build on doesn't make sense. So that's something which I'm very clear about. Excellent, sir. So stay grounded, stay rooted. You will flourish. మీకు ఆ కాఫీ పరిమళం ఎంత దూరం వెళ్తుందో అంత దూరము మీ సక్సెస్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ సమయాన్ని వెచ్చించి రేడియో సురభి శ్రోతలతోటి మీ అద్భుతమైన కథని, ఎంతో ఒక చక్కటి కాఫీ లాంటి ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చే కథని మాకు మీ కథని చెప్పారు. మీరు నిజంగా మీ కళని చెప్పారు. అందరికీ స్ఫూర్తినిస్తుందని చెప్పి నేను తప్పకుండా ఆశిస్తున్నానండి. రామ్ కుమార్ గారు, ఆల్ ది వెరీ బెస్ట్ యూ. థ్యాంక్ యూ అగైన్. మరొకసారి ధన్యవాదాలు మీకు. నమస్తే. ఈ మమ్మల్ని గుర్తించి మాకు ఈ రోజు ఈ ఆపర్చునిటీ ఇచ్చి వీఆర్ టెలింగ్ ఇట్స్ నాట్ అబౌట్ వెన్ ఐ యూజ్ వర్డ్ కాల్ వి ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ గోయింగ్ బ్యాక్ టు ద కమ్యూనిటీ, రైట్? మీలాంటి వాళ్ళు అందరూ 10 మంది వస్తే మనందరం కలిసి 10 మంది కాఫీ తాగితే ఇంకో 10 మంది రైతులకి మనం కాంట్రిబ్యూట్ చేసినంతే, అంతకంటే తప్పకుండా రండి. డాలస్ లో కూర్చొని కాఫీ తాగుతూ మళ్ళీ ఒక కాన్వర్సేషన్ వేద్దాం. కమింగ్ బ్యాక్ ఇన్ మార్చ్ టు డాలస్. ఓకే, తప్పకుండా Thank you so కలుద్దాం అండి. Thank you so నమస్తే. much for your థ్యాంక్ యూ.